హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నా దగ్గర ఒక సూపర్ బైక్ ఉందన్నమాట. నేను ఎవరికి అది చూపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. సో ప్రతి ఒక్కరు డ్రీమ్ అన్నమాట ఆ బైక్. డ్రీమ్ అని అనుకుంటా, మనలాంటి వాళ్ళకి అది ఒక డ్రీమే. సో ఆ బైక్ ఏంటి అనేది ఇప్పుడైతే మీకు రివీల్ చేయబోతున్నాను. అండ్ స్టార్ట్ డౌన్ 1, 2, 3 లెట్స్ సే. ఇదే అనమాట మన బైక్, డ్యూక్ 250. అండ్ ఈ బైక్ని మొత్తం ఒక 4 షాట్స్లో మీకు చూపిస్తాను. ఓకే, చూడండి. ఇదైతే 250cc కానీ 249cc అయితే వస్తుంది, BS6 అనమాట. అండ్ ఇంకొక విషయము, దీని బ్రేకింగ్ గురించి చెప్పాలి. అలా మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా అలా ఏబిఎస్ నొక్కితే అక్కడే ఆగుతుందన్నమాట. నాకు ఈ బైక్లో ఎక్కువ నచ్చింది ఆ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అండ్ ఇంకోటి ఇది డ్రాకింగ్ అనమాట. మన హయాబుసాకి KTM సూపర్ బైక్ అయితే ఇది జరిగింది, దాంతో డ్రాకింగ్ వచ్చేసి డ్యూక్ దాకా గెలిచిందనమాట. అలా దూసుకుపోతూ ఉంటుంది. ఎక్కువ మీకు ఇంకొకటి చూడొచ్చు మీరు, ఈ రాబరీస్ కానీ ఈ థెఫ్టింగ్ అంతా ఈ బైక్ దా యూజ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి సడన్ పికప్ ఉంటుందన్నమాట. అండ్ మన మూవీలో కూడా స్టంట్స్ అంతా ఓల్డ్ డ్యూక్ ఉంటుంది, BS4, అది యూజ్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇంకొక విషయం, ఈ బండిని చప్రి అంటారు. ఒక విషయం చెప్తాను, పులి మీద పిల్లి కూర్చున్న పులి పిల్ల అవ్వదు కదా. సో వాళ్ళు ఈ బండి తోలు మాత్రము ఈ బండి అది చప్రి అనేది అది వీలు కాదు. ఎందుకంటే ఈ బండి ఒక పవర్ అలాంటిది, అది వాళ్ళకి ఈ బండి గురించి తెలియదేమో, అందుకే వాళ్ళు అలా తోలుతున్నారు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ డ్రాగ్ అయితే ఈ బండికి ఉందన్నమాట. అండ్ అంటే అది ఇంకా కొన్ని విషయాలు ఉంది. నాకు నచ్చింది బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అలా దూసుకుపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మీకు బైక్ పవర్ చూపిస్తాను అనమాట, ఆ డ్రాగింగ్ అండ్ బ్రేకింగ్. అండ్ దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ట్రై చేయకండి, హెల్మెట్ వేసుకోండి. హెల్మెట్ వేసుకోకుండా డ్రైవ్ చేయకండి. నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి. సో నాకేదేమైనా అది నా బాధ్యత. దయచేసి ఎవరు ట్రై చేయకండి. అండ్ 18+ వాళ్ళే ఈ బైక్ తీయాలి. నా ఏజ్ 18+ కాబట్టి నేను బండి తోలుతున్నాను. అండ్ అన్నీ లీగల్గా ఉన్న ప్రొసీడ్స్ నా దగ్గర ఉంది. సో దయచేసి ఎవరు ట్రై చేయకండి. అండ్ ఇప్పుడైతే మీకు ఈ బైక్ పవర్ ఏంటో నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. గైస్, ఇదైతే ప్రైవేట్ ప్లేస్ అనమాట, పబ్లిక్ కాదు. ఇక్కడ ఎవరు పబ్లిక్ లేదు, అట్లే చూసుకోండి. ఇదే ప్రైవేట్ ప్లేసు. ప్రైవేట్గా అయితే ట్రై చేసినాం ఈ స్టంట్స్ అనేది. నేను ఏ ప్యాడ్స్ వేసుకోలేదు, ఎందుకంటే నాకు స్కిల్ ఉంది. మీరు దయచేసి ఇలా ట్రై చేసేటప్పుడు ఫుల్ ప్యాడ్స్ వేసుకోండి, హెల్మెట్ వేసుకోండి. అండ్ 18+ ఉండే వాళ్ళు మాత్రం ఈ బండిని ట్రై చేయండి. సో పోలీసులకి ఇబ్బంది పెట్టకండి మీరు. నేను ఎక్కువ ఈ కుప్పంలో చూస్తున్నాను, ఎక్కువ అది ఏదో సైలెన్సర్ అంతా మార్చుకొని. సో డిసిప్లైన్గా ఉండండి గైస్. దీనిపైక ప్రతి ఒక్క ట్రావెలింగ్ బ్లాగ్లోకి ఈ బైక్ అయితే వస్తుంది. నేను చాలా రోజుల నుంచి చూపించాలనుకుంటున్నాను, కానీ టైం దొరకలేదన్నమాట. అండ్ ఈ బైక్ చూపించడం వల్ల నేనేదో చూపించుకుంటాను అలా అంత లేదు. ఇది ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉండొచ్చు. నాకు ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ కాదు, కానీ డ్యూక్ అనేది ఇష్టం. అంత మాత్రం చప్రి అనేది నేను అసలు ఒప్పుకోను. బైక్ వాళ్ళు తోలితే బండికి వాళ్ళకి సంబంధం లేదు, మనం తోలే బట్టి ఉంటుంది ఈ బైక్, మనం నడిపే బట్టి ఉంటుంది. అండ్ ఇన్సైన్ పవర్ అండి ఈ బైక్ అయితే. అండ్ దాని డిజైన్ అయితే నాకు చాలా బాగుంది, ఏదో ఒక రోబోటిక్ లాగా ఉందన్నమాట. అండ్ మన ప్రతి ఒక్క ట్రావెల్ బ్లాగ్కి ఈ బైకే దీనిపైకి వస్తుందన్నమాట. అండ్ దీనిపైకి మీకు GoProలో వీడియో టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సూన్ వీ విల్ బై ఏ GoPro. అండ్ ఇది వాళ్ళ వీడియో. నాకు ఈ బండి గురించి తెలిసింది ఇంతే అనమాట. ఇంకా ఎక్కువ విషయాలు ఉంది, బట్ మిమ్మల్ని బోర్ కొట్టడానికి నేను ఇక్కడ వీడియో చేయట్లేదు. అండ్ ఇది డ్యూక్ 250 KTM. అండ్ ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ ఇలానే ఇంకొక వీడియోతో కలుసుకుంటాం. అంటిల్ దెన్ స్టే హార్డ్, లవ్ యూ ఆల్, స్టే సేఫ్. అండ్ ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు చూస్తున్నారనమాట, బట్ ఎవరికి షేర్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ లోకల్ మేకర్ని సపోర్ట్ చేసి. అండ్ ఇంకా విషయం ఏంటి, ఈ కంటెంట్కి వచ్చేసిన తర్వాత మీ ప్రజలంటే
ఇకపై అన్ని విధాలుగా వస్తుంది. మనము ఇకపై ఇంకా బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. బై. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే